మేడం మేడం చెప్పు. ఒక 2100 అర్జెంటుగా కావాలి అండి. ఒక 500 ఇవ్వండి, 500 తక్కువనియండి, మళ్ళీ ఇచ్చేస్తాను మీకు. నేను ఊరికే ఏమనరా, గేమ్ ఆడి తెలుసుకో. గేమ్ కూడా ఈజీ గేమ్ పెడతాను, మరీ టఫ్ ఏం కాదు. అంటే గేమ్ కూడా సింపుల్. నేను ఏం చెప్తానండి, నువ్వు కూడా అదే చెప్పాలి, అంతే. అర్థమైంది కదా? సరే. ఒక ఊర్లో ఇదిగో 500 నేను పెట్టేస్తున్నాను. ఓకే, ఎగిరిపోకుండా ఉన్నామా. ఒక ఊర్లో ఒక పిల్లి ఉంది, ఒక కుక్క ఉంది. కుక్కకు 3 కాళ్ళు, కుక్కకి 4 కాళ్ళు అండి. అయిపోయింది. నేనేం చెప్పాను, ఏం చెప్పామంటే అది తిరిగి చెప్పమన్నాను, అంతేగాని సొంత నాలెడ్జ్ వాడమన్నానా? లేదు మేడం, ఇంకో ఛాన్స్ అండి. ఆల్రెడీ ఒకసారి పోగొట్టుకుంది, ఇంకో అవకాశం ఇచ్చి చూద్దాం, ఏం చేద్దాం. సరే, అయ్యో పవన్ మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ నేను చేయను. పెట్టు డబ్బులు 500. సరే, అర్థమైంది కదా రూల్స్? ఓకే. ఒక ఊర్లో ఒక పిల్లి ఉంది, ఒక కుక్క ఉంది. కుక్కకు 3 కాళ్ళు. రాంగ్ ఆన్సర్. ఎందుకండి? కరెక్ట్ గానే చెప్పాను కానీ. నేను రాంగ్ ఆన్సర్ అంటే నువ్వు కూడా రాంగ్ ఆన్సర్ అనాలి, అంతేగాని కరెక్ట్గా చెప్పానని ఎదురు చెప్పావు, అందువల్ల అయిపోయింది. మేడం ఇంకా లాస్ట్ ఛాన్స్ అండి. ఇంకా మళ్ళీ ఛాన్స్ ఇవ్వనేనమ్మా. గెలుచుకుంటావా? ఖచ్చితంగా. సరే, పెట్టు 500. ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా నేను చెప్పినదని కరెక్టా నీకు అర్థమైంది కదా? అర్థమైందండి. ఏం చెప్పినా కరెక్ట్గా చెప్తావు కదా? ఏం తేడా లేదు కదా? ఓకే, ఫిక్స్. సరే, నేనేం చెప్పాలి? అయిపోయింది. నేనేం చెప్పాలో నువ్వు కూడా అదే చెప్పాలి, అంతేగాని నువ్వు అనగనగా ఒక రోజుని చెప్పేవని గేమ్ అయిపోయింది, ఇంకా పోయాయి. కష్టపడి తెచ్చుకోమా, ఊరికే వచ్చినది ఉండదు కదా. తెలివితేటలు ఆడి కష్టపడి తెచ్చుకోపో, నాకు 1500 లాభం.